అన్నా నమస్తే, నేను చిన్న ఈశ్వరయ్య డ్రైవర్ని. మొన్న ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది కదా, వీళ్ళ లిమిట్ సర్లేదని చెప్పింది కదా. అదే మాట మా ఓనర్కి వీడియో తీసి అదే మీకు ఇన్స్టాగ్రామ్లో పెట్టినది మా ఓనర్ పంపించా. ఆయన చూసి వెంటనే అలర్ట్ అయ్యి టైర్లు చాలా ఇదైపోతాయి ఈశ్వర్, వద్దు వచ్చేసి బాడీ కావాలంటే మళ్ళీ నష్టమేం లేదు, ఫస్ట్ వీళ్ళ లిమిట్ చేయించుకోవాలి సరేనా. అల్లుడు చేసుకుని వీళ్ళ లిమిట్ చేయించా. అప్పుడు లెఫ్ట్ రైట్ లాగుతుంది కదా, ఇప్పుడు అది కనుక మీకు చూపిస్తానన్నా. చేయించిన తర్వాత ఎలా ఉంటుంది బండి అనేది. ఏమన్నా లాగిందా, ఏమన్నా కారం జీరాలు ఏమన్నా ఏం లేదు కదా. ఇవే టైర్లు కదా నేను పెట్టినది మొన్న, బ్రేక్ టైర్లు కాదు, ఒరిజినల్ టైర్లే పెట్టినది మొన్న. చూడన్నా మొన్నటికి ఈ పొద్దుటికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడన్నా. వీళ్ళ లిమిట్ చేయించిన తర్వాత ఏడన్నా ఏమన్నా ఇదైందన్నా, టైరు ఏమన్నా లేచిందా, లేగలేదు. వీళ్ళ లిమిట్ చేయించినాను. ఇంకోటి ఏంటంటే డమ్మీకి హౌజింగ్ వేసినా, హౌజింగ్కి డమ్మికి వేసినాను, మార్చుకున్నాను టైర్లు. వీళ్ళ లిమిట్ చేయించిన తర్వాత మార్చుకోవాలి మనం, లేకపోతే ఎట్లా ఏమనేది అర్థం కాదు. ఒకటి ఎత్తకులు అరిగింటాయి, మార్చుకోవాలి మనం. చూడనా ఏ టైర్ కనుక పైకి లెక్కలేదు, రబ్బరు. ఇంకోటి ఆ టైర్ కొంచెం హైట్ ఉంది, అది కొంచెం చెప్తాను. ఆ టైరు కొంచెం బటన్ ఉంది, ఇది కొంచెం బటను, ఇది డౌన్ అయింది కొంచెం. బటన్ డౌన్ అయింది కాబట్టి లెఫ్ట్ సైడ్ బీగుతుంది. ఎందుకంటే ఇది బటన్ టైరు తక్కువ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ లాగుతుంది బండి. ఇది కొంచెం ఈ బటన్ హైట్ ఉంది, చూసినారు కదన్నా. హైట్ ఉంది కాబట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే, రెండు పెన్ టైర్లు రెండు కరెక్ట్ ఉండాలి. బటన్ కరెక్ట్ ఉంటే స్ట్రైట్ వెళ్ళిపోతుంది, దానికి కూడా ప్రాబ్లం లేదు. ఇవాళ వీల్ అలైన్మెంట్ లేకపోతే బటన్ ఎత్తుదగ్గులు అనుకో, ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడే లాగేస్తుంది. ఇది హైవే అన్న, చూడన్నా హైవేలో చేయించినాను. స్టీరింగ్ అయితే వదిలేసినాను. ఎలా వెళ్తుంది చూడు, బండి వెళ్తుందా, కరెక్ట్గానే వెళ్తుంది కదా. వీల్ అలైన్మెంట్ చేయించిన తర్వాత ఎలా ఉంటుంది అంటే బండి అలా ఉంటుంది చూడు, కరెక్ట్గా వెళ్తుందా. చేతులు వదిలేసినా చూసుకోవచ్చు.